ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పీడ్ పెంచారు. ఇప్పటికే 94 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసిన చంద్రబాబు తాజాగా 2024 ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేశారు. 34 మందితో రెండో లిస్టును చంద్రబాబు ట్వీట్ చేశారు. రానున్న ఎన్నికలకు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. ఫిబ్రవరి 24న 94 మందితో తొలి జాబితా ప్రకటించగా తాజాగా రెండో జాబితాను వెల్లడించింది. మరో 16 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దెందులూరు తెలుగుదేశం శ్రేణులకు చంద్రబాబు శుభవార్త చెప్పారు. తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్ కు సీట్ కన్ఫర్మ్ చేశారు. స్వయంగా అధినేత చంద్రబాబే ఆయనకు ఫోన్ చేసి టికెట్ నీకేనంటూ చెప్పడంతో ఆయన ఆనందానికి అవధుల్లేవు. కాగా చంద్రబాబు టీడీపీ ఉమ్మడి రెండో జాబితాలో చింతమనేని ప్రభాకర్ పేరు ప్రకటించి దెందులూరు సీటుపై ఉన్న సస్పెన్స్ కు తెరదించారు. తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్ కు ఎట్టకేలకు సీటు కన్ఫర్మ్ అయింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబే స్వయంగా ఆయనకు ఫోన్ చేసి సీట్ కన్ఫర్మ్ చేశారు. బుధవారం రాత్రి చంద్రబాబు కార్యాలయం నుంచి చింతమనేనికి ఫోన్ వచ్చింది. స్వయంగా చంద్రబాబే మాట్లాడుతూ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గెలవాలి, సీటు నీకే ఇస్తున్నాం, గెలిపించుకుని తీసుకురా అంటూ చెప్పడంతో చింతమనేని ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇన్ని రోజుల ఊగిసలాటకు తెరదించుతూ సీటు కేటాయించడంపై ఆయన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. సర్వేల్లో నువ్వు మంచి మెజారిటీతో గెలబోతున్నావని, మంచి పదవిలో కూడా ఉంటావని చెప్పడంతో చింతమనేని ఆనందానికి అవధుల్లేవు. సీటు ఇవ్వడంతో పాటు చంద్రబాబు కొన్ని జాగ్రత్తలు సైతం చెప్పారని తెలిసింది. దూకుడు కొంత తగ్గించుకోవాలని, అతి విశ్వాసం అసలు వద్దని, జాగ్రత్తగా పోలింగ్ నిర్వహించాలని చెప్పినట్లు తెలిసింది. అయితే తొలి జాబితాలోనే దాదాపు 100 సీట్లు ప్రకటించిన చంద్రబాబు ఖచ్చితంగా ఇస్తారనుకున్న దెందులూరు టికెట్ పెండింగ్ లో పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో చింతమనేని ప్రభాకర్ దూకుడు వ్యవహారం కొంత వివాదాస్పదమైంది. ఎంఆర్ఓతో గొడవ, విలేకరిపై దాడి, కోడి పందాలు, మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంపై బహిరంగ వ్యాఖ్యలు ఇవన్నీ పార్టీని కొంత ఇబ్బంది పెట్టడంతో ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వడం అనుమానమేనని తెలుగుదేశం నేతలే చర్చించుకున్నారు. దీన్ని బలపరుస్తూ ఆయనకు మొదటి విడత కోటాలో టికెట్ కన్ఫర్మ్ చేయలేదు. దీంతో దెందులూరు తెలుగుదేశం శ్రేణులతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ తెలుగుదేశం నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చింతమనేని దూకుడు కొంత ఇబ్బందికర పరిస్థితి అయినప్పటికీ వైసీపీ నేతలను తట్టుకోవాలంటే ఆ మాత్రం ఫైర్ ఉండాల్సిందేనంటూ చంద్రబాబుకు సూచించారు. చింతమనేని ప్రభాకర్ కు కేవలం ఆయన నియోజకవర్గంలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగానూ అభిమానులు ఉన్నారు. సభలోనూ బయట జగన్పై ఒంటి కాలుపై దూసుకెళ్లడం, వైసీపీ నేతలకు వారి భాషలోనే సమాధానం చెప్పడంలో చింతమనేని దిట్ట. ఈ దూకుడే ఆయనకు ప్రజాభిమానం తెచ్చిపెట్టినా పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టాయి. దీంతో ఈసారి ఆయనకు కాకుండా ఆయన కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వాలని మొదటిగా భావించారు. అందులో భాగంగానే చింతమనేని ప్రభాకర్ కుమార్తె పేరిట IVRS సర్వే సైతం నిర్వహించారు. అయితే ఎక్కువ మంది చింతమనేని ప్రభాకర్ ఉంటేనే బాగుంటుందని చెప్పడంతో అధిష్టానం ఆయన వైపే మొగ్గు చూపింది. కాగా చింతమనేని ప్రభాకర్ కు టీడీపీ అధిష్టానం టికెట్ ప్రకటించిన నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు చింతమనేని ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. వేలాదిగా తరలివచ్చిన జనం ర్యాలీగా చింతమనేనిని ఊరేగిస్తూ నియోజకవర్గంలోని ముఖ్య గ్రామాలకు తీసుకెళ్లారు. ఈ మేరకు పలు చోట్ల స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి పార్టీ కార్యకర్తలకు, టీడీపీ అధిష్టానంకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ గెలుపునకు కార్యకర్తలందరూ కృషి చేయాలని, తనను గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు. నా కుటుంబ సభ్యులు, నా అంటే తెలుగుదేశం కుటుంబ సభ్యులు, నా మిత్రపక్షమైనటువంటి నా జన సైనికులు, ఏ రకమైనటువంటి మాట పొరపాటు లేకుండా మరి నా ఎన్నుతోటి నన్ను ప్రోత్సహించి చేసిన కుతంత్రాలు చేసిన ఒక్క మాటతో తిప్పుకొట్టినటువంటి నా నాయకులకి, నా కార్యకర్తలకి జన్మ జన్మలు కూడా రుణపడి ఉంటారని చెప్పి ఇది ఈ నియోజకవర్గ ప్రజల యొక్క విజయంగా నేను భావిస్తున్నా. రేపు రాబోయేటువంటి రోజుల్లో జన సైనికులతో కలుపుకుని, బీజేపీని కూడా కలుపుకుని గ్రామ గ్రామాల కూడా ప్రతి బూతు, ప్రతి ఓటు మనందరికీ కూడా చాలా విలువైంది. ఈనాడు మాట్లాడినటువంటి మాటలకి ఓట్ల రూపంలో మీరు గ్రామాల్లో
పోరాటం చేసి మరి మంచి మెజారిటీతో నన్ను శాసనసభకి పంపిస్తారని మనస్ఫూర్తిగా మనందరం గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఈ రోజు ఏ విధంగా అయితే కలిసి ఉత్సాహాన్ని పంచుకుని ఎలక్షన్లోకి వెళ్తున్నామో, రేపు అధికారం వచ్చినప్పుడు కూడా ఈ వేదిక సాక్షిగా చెప్తున్నా, వాళ్ళు కూడా మన కుటుంబంలో భాగంగానే చూస్తాం. గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గంలో వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతని రాజకీయంగా వాళ్ళకి కలిగించి వాళ్ళకున్నటువంటి ఆశయాలు, వాళ్ళకున్నటువంటి కోరికలు మన కోరికలాగా, మన ఆలోచనలాగా మన నాయకులు మనందరం కూడా భావించి వాళ్ళకి కూడా ఈ సమాజంలో, ఈ సంఘంలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని ఏదైతే కోరుకుంటున్నారో పవన్ కళ్యాణ్ గారు, అమ్మగా నిలబడతామని, నిలబడిపోయి కాదు నిలబడి రుజువు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా హామీ ఇస్తూ మరి ఈనాటి కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మరి నిర్వహించినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ మండల పార్టీ నాయకులు, మీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, మీ యూనిట్ ఇన్ఛార్జీలు, మీ యొక్క బూత్ కమిటీ కన్వీనర్లు, మీ యొక్క గ్రామ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, బ్యాంకు ప్రెసిడెంట్లు, మీ అందరికీ కూడా సరైనటువంటి బాధ్యత తీసుకుని రేపు గ్రామ గ్రామాలు కూడా మనము జనసేన బీజేపీ విడిగా వెళ్ళకోకుండా బస్సులు వెళ్ళినా, కార్లు వెళ్ళినా మనందరం కలిసికట్టుగా రేపు జరగబోయేటువంటి 17వ తారీఖు ఉన్నటువంటి మీటింగ్ విజయవంతం చేయాలని చెప్పి కార్యక్రమం విజయవంతం చేయడంలో మీ అందరి యొక్క భాగస్వామ్యం ఉంటుందని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నాను. మీరు ఏదైతే గ్రామాల్లో కలవకుంటున్నారో మన ప్రభుత్వం రావాలి, ఉమ్మడి ప్రభుత్వం రావాలని ఆశపడుతున్నారో ఆ ఆశలన్నింటినీ కూడా చిగురించే విధంగా, పాకి పందరిగించే విధంగా మీ అందరికీ కూడా పూర్తిగా అండగా ఒక నాయకుడుగా మీకు అండగా ఉంటానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. మీ బంధువులు ఎక్కడున్నారు, మీ స్నేహితులు ఎక్కడున్నారు, వాళ్ళ కలవటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళని 3 పార్టీల వైపు ఆకర్షితులయ్యే విధంగా ప్రయత్నం చేయటం మీ అందరి యొక్క బాధ్యతగా మరి భావించాలి.